ఆసిఫాబాద్ జిల్లా గిరిజన పోరాట యోధుడు కొమురం భీం జ్ఞాపకార్థం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది. జల్ జంగల్ జమీన్ అంటూ నినదించిన కొమురం భీం నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనతో మరెందరో పోరాట యోధులు పురిటిగడ్డ ఆసిఫాబాద్. 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా అవతరించింది. ఇక్కడి రాజకీయాలు కూడా హాట్గా సాగుతున్నాయి. ఖానాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్కు దక్కకపోవడం పొలిటికల్ హీట్ని పెంచింది. ఆమె భర్త శ్యామ్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆసిఫాబాద్ బరిలో దిగాలని భావిస్తున్నారు. మరి ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు అధికార పక్షం కూడా ఎదురు దాడికి రెడీ అయ్యింది. మరి రాజకీయ వేడిని రగులుస్తున్న ఆసిఫాబాద్లో పార్టీల పరిస్థితి ఏమిటి? అభ్యర్థుల ప్లస్ మైనస్ పాయింట్స్ ఏమిటి? ఎప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే రిజల్ట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి?